ఇప్పుడు వైసీపీ వచ్చిందన్న మాకు ఏ ఫలితం లేదన్న. నాన్నగారు వచ్చారు, కొంచెం ఊరని వస్తున్న తర్వాత కొంచెం నమ్మకిస్తున్నారు. ఏంటంటే చదువుకున్న వాళ్ళకి, జాబ్ వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఒక బలిపడిస్తున్నారు. ఏంటంటే మీకు రాబోయే రోజుల్లో మీకు జాబ్ ఇస్తాం అని చెప్తున్నారు. ఈ వైసీపీ వచ్చిందారన్న వేస్ట్ అయిపోయినారు ప్రభుత్వం. ఏంటంటే ఒక డ్యూటీకి వెళ్ళినా సరే నువ్వు జనసేన పార్టీయా, నేను తీసుకునేకి లేదు, నువ్వు పక్క ఆపే అని ఎన్ని రోజులు చేయని ఒక జెండా పడి తిరిగితే అని ఆపేస్తున్నారనే పక్క అలా ఉందని ప్రభుత్వం. ఇప్పుడు మా ఇంకోటి కార్యకర్త పనిచేస్తున్నారు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. మనం ఆ డ్యూటీ వెళ్తుంటే బండి మీద ఒక స్టిక్కర్, ఒక స్టార్ వేసుకున్నా, ఏదైనా వేసుకున్నా సరే ఇటు జనసేన పార్టీ. మనం ఎంత డ్యూటీ కష్టపడినా ఆ డ్యూటీ జాయిన్ అవని ఒక్క 2 రోజులు తీసి పారుతున్నారని, మా ఇన్నాళ్ళు కష్టపడిన సరే ఒక్క రోజు తీసి పారుతున్నారని. చూడండి ప్రభుత్వం ఎంతలా మారింది నువ్వు చూడని. అంటే ఇప్పుడు ఇక్కడనే నాకు నమ్మకం నాకు ఎవరికి ఇస్తే నేను వేస్తాను అంతే కదా. ఓటు ఎవరు డిమాండ్ చేయలేం కదా. నాకు నమ్మకం ఓటుకి వెళ్ళినప్పుడు దీనికి వెళ్ళి దానికి నాకు అనిపిస్తే నేను వేస్తాను అంతే కదా. ఒక గ్లాస్ టెక్కర్ వేసుకుంటే, ఒక ప్యాన్ టెక్కర్ వేసుకుంటే తీసి పారు. ఎన్నెలా కష్టపడి జీవితం ఇదేనా. మీరు చూడండి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన ఇదేనా. ఏదైనా సరే ఎవరు తిరుగుతున్నారా, ఎవరు మన సపోర్ట్ చేస్తున్నారా లేదా, తీసి పారేద్దాం చూస్తున్నారని, తీసి పారేస్తున్నారని. ఇంకోటి మేమనే ఎంత ఇస్తాం చెప్పలేవు కదనే. ఒక్క అన్నం తిన్నాడంటే ఎవరన్నా ఉండాలనే. నా చేతి రూపాయలతో 100 రూపాయలు నీకు ఇవ్వలేనే. అదే చేతి రూపాయలతో ఇంత పార్టీ నడిపిస్తున్నారంటే నాయకత్వం మనం ప్రజల్లో ఉండాలనే. సొంత డబ్బులతో కళ్యాణ్ గారు సొంత డబ్బులతో ఇన్ని రోజులు పార్టీ నడిపిస్తున్నారంటే మన సొంత డబ్బులతో అది మనకు కనిపించుకోవాలనే. లేదనే ప్యాకేజీ ఎలా తీసుకున్నారనే. ఇప్పుడు సొంత డబ్బులు సినిమా చేసే కదా మనం చేత ప్యాకేజీ ఎలా ఉంటుందనే. ఇంకోటి ప్యాకేజీ చాలా బాగుందనే. ఇప్పుడు జగన్ ఉన్నాడనే, జగన్మోహన్ గారు ముందుసారి కోడికెత్తని ఉంది, ఇప్పుడేమో రాయగడ్డని ఉంది. ఆ వీడియో మీరే చూడండి ప్యాకేజీ జూమ్ చేసి ఎలా ఉంది చూడనే. డ్రామానే ఎలసిన రాగానికి ఇదేననే. ఆ కోడికెత్తి పొడిచినోడే లేనోడు ఇప్పుడు ఇది ఎలా దొక్కరని మీరు చూడండి. రాయి డ్రామా పక్క. ఎందుకని ఈ డ్రామాలు ఆడుతున్నారు? ఈ డ్రామా ఏంటంటే ఇప్పుడు ప్రజల్లో మరి గెలాలి కదా. ఇప్పుడు అంత ఇప్పుడు సొప్పుడు ఎక్కువైపోయింది అన్న, గ్లాసు మన చేతులు ఎక్కువైపోయింది అన్న తెలుగుదేశం. ఇప్పుడు మనకేం లేనప్పుడు ఏం చేయాలనే, ఏదో పొడిచి చెడును ఏదో ఎట్టుకోవాలి కదా, అలాగా రాయి ఎట్టుకున్నారు. కొంచెం వీడియో చూడనే, రాయి పొడితే ఇదంతా నల్లబడిపోయింది, ఒక వీడియోలో తెల్లబడిపోయింది, గీత ఒకటి పడుతుంది. చాలా మీరే చూస్తారు కదా వీడియో మీరు. ఇంకోటనే డ్రామాలనే. ఇంకోటనే నా సొంత డబ్బులతో ఎవరు కొచ్చిపెట్టానే. అదే సొంత డబ్బులతో ఇంత ప్రభుత్వం నడిపిస్తున్నాడంటే నా పార్టీ నాయకు చూడనే. సొంత పార్టీతో కూడా చాలా మంది చాలా ఇచ్చారు, రోడ్లు వేయించారు, చాలా మందికి అవుట్ వాళ్ళకి సైకిల్ ఇచ్చారు, చాలా మందికి ఇచ్చారు. ఆ ప్రభుత్వం మంచిదనే. ఏ లేని వాళ్ళే పక్క వాళ్ళు తిరిగి తీసిపారు ప్రభుత్వం మంచిదని చూడనే. వైసీపీ మాత్రం రావడం కరెక్ట్ కదనే. వైసీపీ రావడం మంచిది కాదంటారు. 3 అన్నదమ్ములు ఉన్నాయన్న, లేడీస్ పేట మాడుతున్నాను, 3 అన్నదమ్ములు ఉన్నాం, ఒక పట్ట కూడా రాలేదని. పక్క పట్ట వస్తే ఒక గ్లాస్ వచ్చిందని ఒక జెండా పెట్టి తిరిగితే ఆడ పట్ట క్యాన్సిల్ చేసి తోసేస్తున్నారని. అలా లేదన్నా 3 పట్టాలు ఇస్తున్నారనే. వాళ్ళకి కావాల్సిన 3 పట్టాలు అంటే సూర్యాపేట గ్రామంలో 3 పెట్టలు 1,50,000 రూపాయలు ఇస్తే పట్టిస్తున్నారు. మాకు ఒక పట్ట లేదని. చాలా అన్యాయంగా దారుణంగా ఉందని ప్రభుత్వం, చాలా దారుణం. లేదని మార్పు ఏంటంటే మాకు గ్లాస్ వస్తే చాలా ప్రభుత్వం బాగుంటుందని ఈ మీడియా తరఫున కోరుకుంటున్నాను.